అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతాహార కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు పిరమిడ్ మాస్టర్ నారాయణరావు గారు పిడుగురాళ్ళ నుండి. సో వారి యొక్క ధ్యాన అనుభవాలు, అమృతాహారం యొక్క ప్రాముఖ్యత ఏంటి మొదలైన విషయాలన్నీ వారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం. సార్ నమస్తే. అందరికీ నమస్తే. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. ధ్యానం నేను ఫస్ట్ SSY క్లాస్ చేశాను. ధ్యానం అంటే సోహం మెడిటేషనే కదా అని నేర్పించారు. నేను అప్పుడు మా అపార్ట్మెంట్లో లేడీస్ వచ్చి ధ్యానానికి వచ్చారు. అప్పుడు నన్ను రమ్మంటే సోహం మెడిటేషనే కదా నాకు వచ్చని నేను వెళ్ళలేదు క్లాస్కి. అది 21 days జరిగింది క్లాసు. తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా చెయ్యాలని చెప్పి ఇంటికి 7 days చొప్పున క్లాసులు జరిగినాయి. మా ఇంట్లో కూడా 2 రోజులు క్లాస్ జరిగినా కూడా నేను కూర్చోాల క్లాసులో. తర్వాత గురువు గారు ఏమన్నారంటే, అమావాస్య ఈరోజు ఒక్కరోజు అన్నారా అండి మీకు, తర్వాత వచ్చినా రాకపోయినా పర్వాలేదు అన్నారు. సరేనని అమావాస్య గురువుగారి మాట తీసేలాక వచ్చాను. ఆ రోజు మటుకు మెడిటేషన్ బాగా నాకు కుదిరి నాగసాధువు కాళ్ళు పైకెత్తి తలకాయ కింద పెట్టి ధ్యానం చేస్తున్నట్టు నాకు అనిపించింది. మెడిటేషన్ ఆ రోజు బాగా కుదిరింది. అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయింది. నాకు చాలా అనుభవాలు వస్తాయి. సో ఇప్పుడు ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం మీకు పరిచయం అయింది. ఫస్ట్ సిట్టింగ్ లోనే మీరు విజన్ చూశారు. ఓకే. సో ఎన్ని గంటలు సాధన చేస్తూ ఉంటారు సార్? నాకు 2 గంటలు కావాలి. కాకపోతే గంటన్నర మాకు డైలీ ఉదయం 5 కాడ నుంచి 7-7:30 దాకా క్లాస్ జరిగింది ప్రతిరోజు. ఓకే. ఎక్కడ సార్? మా అపార్ట్మెంట్లోనే, లక్ష్మీ నరసింహ అపార్ట్మెంట్లో. డైలీ 5 కాడ నుంచి 7-7:30 దాకా జరుగుతుంటారు క్లాస్. గురువు గారు వచ్చి డైలీ వచ్చి క్లాస్ చెబుతుంటారు. ఓకే. సో రోజు గంటన్నర సాధన చేస్తున్నారు. సాధన చేస్తాం. సో మరి మీకు ఏమనిపిస్తుంది ధ్యానానికి అంటే ముందు మీరు ఎలా ఉన్నారు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? ధ్యానానికి ముందు కొన్ని ఈ టెన్షన్స్ కొన్ని ఇట్లాంటి ఉండేవి. ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. ఏది జరిగితే అది జరిగిద్ది, ఏ టైంకి జరగాల్సి ఉంటే అది జరిగిద్ది అని తెలుసుకున్నాము. ధ్యానం వల్ల వైబ్రేషన్స్ వచ్చి ఆరోగ్యంగా బాగుంది. ఇదివరకు షుగరు బీపీ అవి ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయి హెల్దీగా ఉంటాము. ధ్యానం బాగా చేస్తాను. ధ్యానం అంటే ఇంకా కూర్చోగా వెంబడే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల దాకా సెట్ కాదు, ఆలోచనలు వస్తాయి. తర్వాత దాని మీద ధ్యాస పెట్టంగానే వెంబడే చిన్నగా వైబ్రేషన్స్ వచ్చేస్తుంది బాడీలోకి. తర్వాత చిన్నగా ఇక్కడ ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇట్లా ధ్యానం క్లాస్ పెట్టారు. క్లాస్ పెడితే వెళ్ళిన తర్వాత మా గురువుగారు ఆ రోజు పంచభూతాల గురించి చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకొని ఒక పావు గంట మళ్ళీ క్లాస్ జరిగింది. క్లాస్ జరిగిన తర్వాత వేరే విషయం గురించి చెబుతుంటే గురువుగారి కనపడ్డది నాకు ఎందుకు కనపడదు అని చెప్పేసి నేను కూడా ధ్యానంలో అందరినీ కూర్చోబెట్టారు. కూర్చున్న తర్వాత థర్డ్ ఐ ఓపెన్ అయింది. ఇక్కడ వెలుతురు వచ్చేసింది, నుదుటి కాడ వెలుతురు వచ్చేసేసి ఇంకా ఓపెన్ అయిన తర్వాత క్లాసులో అందరూ పిరమిడ్లో కూర్చున్నట్టు పిరమిడ్ టోపీలు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. మొత్తం కనపడుతుంది ఆ గదిలో ఏం జరిగేది. ఇంకా ధ్యానం అయిపోయింది. నాకు వైబ్రేషన్స్ వచ్చేసి కరెంటు మన జిమ్ లాగినట్టేసి తలకాడ నుంచి పాదాల దాకా వైబ్రేషన్స్ వచ్చేసినాయి. ఇంకా వైబ్రేషన్స్ వచ్చి వాళ్ళందరూ క్లాస్ అయిపోయింది. గురువుగారు చెప్పేది ఎటు తిరిగేది మొత్తం కనపడుతుంది. వాళ్ళ అబ్బాయి కూడా తిరిగేది అటు ఇటు తిరిగేది కనపడుతుంది. అయిపోయింది క్లాసు. నాకేమో కళ్ళు మూతలు పడుకుని నేను అంతే బిగసపోయి కూర్చొని ఉంటే ఈయన యోగా చేస్తుండని అనుకున్నారు ఆ రోజున అందరూ. అనుకుంటే గురువుగారు వచ్చి యోగా కాదు ఇది అని చెప్పేసి వైబ్రేషన్స్ వచ్చినాయి అని చెప్పేసి గురువుగారు వచ్చి ఈ చేతులు ఎరకపోతే అవి తీసేసి కాళ్ళు కూడా విడదీసేసి ఇంకా చివరికి ఒక పావు గంటకి మన ఆ వైబ్రేషన్స్ తొలిగి అది మరుసటి రోజు సాయంత్రం దాకా ఉంది ఆ వైబ్రేషన్స్ బాడీలో. ఓకే. అది మన ధ్యానంలోంచి ఆ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు బయటికి రాబుద్ది కాదు. ఎవరు ఏదన్నా చేయబోతున్న గురువు గారు చేయటం కూడా నాకు ఇష్టం ఉండదు. కాకపోతే రావాలి కాబట్టి గురువు గారు బయటికి రావాలని ఇంకా నుదుటి మీద ఏళ్ళు పెట్టేసి ఇంకా కొంతసేపటికి వైబ్రేషన్ తీసిన తర్వాత మరుసటి రోజు సాయంత్రం దాకా వైబ్రేషన్స్ ఉన్నాయి. ఓకే.
నాకు అనుభవాలు కొంచెం ఎక్కువగా వస్తుంటాయి. ఓకే. ధ్యాన అనుభవాలు ఎక్కువ వస్తాయి. ఎక్కువ వస్తాయి. సో శాకాహారంలోకి ఎప్పుడొచ్చారు? నేను ఈ శాకాహారంలోకి అంతకుముందు చికెన్ మటన్ తినేవాడిని. హ్మ్. కాకపోతే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు ఉండి ఇంకా మానుకోవాలి, మానుకుంటేనే మనకి ధ్యానం బాగా సెట్ అయిపోద్ది అని చెప్పేసి ఇక సడన్గా డిసిషన్ తీసుకొని ఇంకా అసలు మానేశాను. హ్మ్. ఇప్పుడు మా పిల్లలు తింటున్నా కానీ నేను తీసుకురాను మార్కెట్కి పోయి, కాకపోతే వాళ్ళని రెస్టారెంట్కి పొమ్మంట. అంతేగాని మా ఇంట్లో నేను కానీ మా మిస్సెస్ కానీ ఇంక అసలు ముట్టుకోం, మా ఇంట్లోకి రాదు. ఇంక అంతే ఇద్దరం ధ్యానం చేస్తాం అన్నమాట. హుహు. సో ఇద్దరు ధ్యానం చేస్తున్నారు. శాకాహారులయ్యారు. దయాగారులే. సార్ ఆధ్యాత్మికతకి, శాకాహారానికి సంబంధం ఏంటి అంటే మీరేం చెప్తారు? ఆధ్యాత్మిక శాకాహారానికంటే ఈ మనం ఆధ్యాత్మికంలో శాకాహారం తింటే మనకి వ ఈ ధ్యానం అనేది బాగా వస్తది. కుదురుతుంది. హ్మ్. కుదిరిద్ది. ధ్యానంలో మంచి అనుభవాలొస్తాయి. హ్మ్. అది ఇంట్రెస్ట్ బట్టి మనము ఎన్ని సమస్యలుంటాయి. మనిషి అన్నాక సమస్యలుంటాయి. ఆ సమస్యలు మన ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఆ సమస్యలు పక్కన పెట్టాల. పక్కన పెట్టేసి మనం మైండ్ ఎంప్టీ మైండ్ తోటి కూర్చోవాలి. కూర్చుంటే అప్పుడే ధ్యానం కుదిరిద్ది. అది ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు సమస్యలు వస్తాయి. ఇంక మన ధ్యానం మీద, శ్వాస మీద ధ్యాస పెట్టేసి కూర్చుంటే దానంతా అదే సెట్ అయిపోద్ది. సెట్ అయిపోయి వైబ్రేషన్స్ వచ్చడం ఇంకా అన్నీ సెట్ అయ్యి బాగా కుదిరిద్దనమాట. ధ్యానం అనేది బాగా కుదిరిద్ది. అంతా బాగా కనపడతాయి. సో శాకాహార ర్యాలీలలో పాల్గొన్నారా సార్? మొన్న గుంటూరు గూడా యెళ్ళాను. హ్మ్. శాకాహార ర్యాలీలో పాల్గొన్నాను. హుహు. ఎలా అనిపిచ్చింది? బాగుందండి. హ్మ్. బ్రహ్మానందరెడ్డి స్టేడియం కాడ నుంచి హ్మ్. మన కూరగాయల మార్కెట్టు, విజ్ఞాన కళామందిరం కాడికి పోయి అక్కడ స్పీచ్ ఇచ్చారు. హ్మ్. 110 సంవత్సరాల గురువు గారు. చాలామంది గురువులుగా వచ్చారు. వాళ్ళ స్పీచ్ మొత్తం ఇని భోంచేసి హ్మ్. నైట్ మేము గురునాథం మా మా గురువు గారి కారులోనే యెళ్ళాము. హ్మ్. ఆ గురునాథం గారి కారులోనే రిటర్న్ అంతా అయిపోయినాక భోంచేసి ఇంటికొచ్చేసాం. సో మరి సార్ చాలామంది జంతు బలులనేవి ఇస్తూ ఉంటారు. హ్మ్. అమ్మవారి విగ్రహాల దగ్గర అయినా, జాతరలో అయినా. సో వీటి గురించి మీరేం చెప్తారు? అది బలులంటే అమ్మవారు బలులియమనల. బలులియమని ఈళ్ళు తినటం కోసమే అమ్మవారి పేరు చెప్పుకొని, వాళ్ళు ఏదో కోరికలు కోరుకోవటమనో, అమ్మగారు నాకు బలియ్యండి అని ఎవరికి కనపడి ఎవరికీ చెప్పదు. ఆమెకి పొంగల్ చేసి పెట్టినా ఆమె తృప్తిగా ఉంటది. అంతేగాని మనం తినటం కోసం మనం ఏదో పేరు చెప్పుకొని అట్టా బలులు ఇచ్చుకోవటం తప్పితే దాంట్లో ఉపయోగం ఏం లేదు. నాకు తెలిసినంత వరకు. సో పత్రి సార్ సందేశాలేం వింటూ ఉంటారు? ఆయన సందేశాలు మాక్సిమం చాలా వింటామండి. హ్మ్. ఈ ఆనాపానసతి అని అన్నీ ధ్యానం చేస్తేనే ఆరోగ్యం, హెల్త్ హ్మ్. అన్నీ తెలుస్తది. మనం చనిపోయిన తర్వాత ఎట్లా ఉంటది హ్మ్. అన్నీ చూస్తుంటాం అన్నమాట. సో పత్రి సార్ భగవద్గీత చెప్పారు, భజగోవిందం చెప్పారు, 18 ఆదర్శ సూత్రాలున్నాయి. అందులో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసినవేంటివి? ఎట్లా అంటే నేను కొన్ని కొన్ని వీడియోలు చూశాను పత్రిజీ గారియి. హ్మ్. కొన్ని వీడియోలు చూసి నాకు పత్రిజీ గారి అక్కడికి కూడా ఎళ్ళొచ్చాం. అక్కడ ఆశ్రమానికి. కడతాల్. హ్మ్. కర్తాల్ ఎళ్ళొచ్చాం ఓసారి. ఎళ్ళొచ్చి ఆడ కూర్చోంగానే 10 నిమిషాల్లోనే అనుభవాలొచ్చేసినాయి నాకు. హ్మ్. నాకు మా బ్యాచ్‌లో నాకు కొద్దిగా అనుభవాలు ఎక్కువొస్తాయి. ఎక్కువొస్తాయి హ్మ్. మా బ్యాచ్‌లో. ఓకే. కాపోతే నేను చేసేదేందంటే ఇంట్రెస్ట్‌గా చేస్తా. హ్మ్. గురువుగారు చెప్పేది అర్థం చేసుకుంటా. హ్మ్. గురునాథం గురువుగారు మాకు క్లాసులు చెబుతారు. ఆయన చెప్పేదేందో అర్థం చేసుకొని అది ఆచరిస్తా నేను. హ్మ్. ఆచరించేయంగానే ఇప్పుడు సమస్యలన్నీ నాకు గూడా వస్తాయి. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అయ్యొస్తాయి కూర్చోంగానే. ఆలోచనలొస్తాయి. ఆలోచనలు. హ్మ్. ఆలోచనలు ఇక అది పక్కన పెట్టేసి ఇంక ధ్యానం మీద, శ్వాస మీద ధ్యాస పెడతాను. ఇంక కొంచెంసేపటికే ఎళ్ళిపోద్దనమాట. హ్మ్. నాకు మినిమమ్ 2 గంటలు ధ్యానం గావాలి. హ్మ్. ఒక పావుగంట, అరగంట అయితే నాకు కూర్చున్నట్టు సరిపోదు అనిపించదు. హ్మ్. కూర్చోంగానే. కడతాల్ ఎలా ఉంది సార్? కర్తాలెళ్ళాం. ఎలా ఉంది? చాలా బాగుంది. హ్మ్. సమాధి కాడికెళ్ళాము. అక్కడ కొద్దిసేపు ధ్యానం చేశాము. శక్తి స్థల్ దగ్గర ధ్యానం ఆ! జేశారు. హ్మ్. చేశాను. ప్లస్ మళ్ళీ మహేశ్వర పిరమిడ్‌లో పైకెళ్ళి అక్కడ గూడా కింగ్స్ ధ్యానం చేశాం. చాంబర్‌కెళ్ళి ధ్యానం జేసుకున్నారు. చేశాం. హ్మ్. గంట సేపు చేశాం ఆడ. హ్మ్. అసలు ఎంత బాగుందంటే ఆడ బయటికి రాబుద్ది కాల. అంత బాగుంది. ధ్యానం గూడా బాగా సెట్ అయింది. హ్మ్. బాగుంది. భోంచేసి ఇంక నైట్ బయలుదేరాం అనమాట అన్నీ చూసుకొని. ఓకే. సో మీరు ఇంకా శాకాహారం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? శాకాహారం తింటే హెల్తీగా ఉంటాము. రోగాలు తగ్గుతాయి. ధ్యానం చేస్తే
అందరికి ఉన్న రోగాలు తగ్గుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందరూ ధ్యానం చేసుకోవాలని నేను కోరుకుంటాను. మన ఆరోగ్యం ముందు కాపాడుకోవాలి. మన ఆరోగ్యం కోసం అన్నా ధ్యానం చేయాలి. ధ్యానం చేసి అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటాను. ఓకే. అంటే కొంతమంది అంటూ ఉంటారు గదా! మరి మొక్కల్లో గూడా ప్రాణం ఉంటది. ఆకుకూరలు తింటున్నారు గదా! ఇక్కడ గూడా ఏమవుతుంది తింటే అంటారు. దానికి మీరేం చెప్తారు? ఆకుకూరలు తింటున్నామంటే మన హెల్త్‌కి మంచిది. హ్మ్. ఇప్పుడు ఒక్కొక్క ఆకుకూర ఉంది. దాన్ని ఒక ఆకుకూర కోసేటప్పుడు మనం క్షమాపణ చెప్పాలా. నా హెల్తీ కోసం నేను నా ఆరోగ్యం కోసం మిమ్మల్ని కట్ చేస్తున్నాము అని ఒక వాటర్ తాగేటప్పుడు కూడా గంగమ్మ తల్లికి వాటర్ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనం ఏది తింటున్నామంటే దానికి ధన్యవాదాలు తెలుపుకుంటేనే అవి కూడా మనకి బాగా కుదిరి బాగా హెల్తీగా ఉండటానికి కూడా ప్రయత్నిస్తాయి అన్నమాట. అది తప్పు లేదు. ఆకుకూర తింటున్నాము, మన జంతువులని వాటిని ఇప్పుడు జంతువు ఉందండి, ప్రాణం ఉంది దానికి. ఇప్పుడు మనకి చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోతాం. మరి వాటికి గొంతులు కోసేసి అయ్యంత అల్లాడిపోతాయి. అయి కర్మలే గదా! ఆ కర్మలో రేపు ఇప్పుడు నీకు తెలియదు. రేపు చనిపోయిన తర్వాత పైకెళ్ళిన తర్వాత ఆ కర్మలు నీకు ఎన్ని జరుగుతాయో అక్కడ తెలిసిద్ది. అక్కడ నీ సినిమా ఏది టీవీ పెట్టినట్టు బొమ్మలు వచ్చినట్టు అక్కడ మనం చేసే పనులు మొత్తం ఆడ వస్తది. దానికి నువ్వు చేసిన కర్మలను బట్టే రేపు నీకు జన్మ ఉంటది. ఆ జన్మ ప్రకారమే నువ్వు పుడతావు. మళ్ళీ నేను ఇక్కడ ఏం చేయలేదు అనుకుంటారు. రకరకాలు ఉన్నారండి మనుషులు. ఇవాళ డబ్బు కోసం ఆరాటపడుతున్నారు గానీ, ఇయన్నీ చేసేవాళ్ళు లేరు. తక్కువ మంది ఉంటారు. అంతా డబ్బు, డబ్బు, డబ్బు భయమండి. ఇవాళ పరిస్థితి మొత్తం అంతే ఉంది. కాకపోతే ధ్యానం చేసుకోవాలా. నువ్వు సంపాదించు, వ్యాపారం చేసుకోవచ్చు, తప్పు లేదు. నువ్వు కూడా ధ్యానం చేసి దాని పద్ధతి ప్రకారం నువ్వు ఉంటే అందరూ హెల్తీగా ఉంటది. ప్రపంచం అంతా ఆరోగ్యంగా బాగుంటారు. అంతా బాగుంటది అని నేను అనుకుంటున్నాను. బావుంది సార్. హ్మ్. సో, మరి మీరు ధ్యాన అనుభవాలు చాలా వస్తున్నాయన్నారు. శాకాహారం గురించి కూడా ఎంతో చక్కగా చెప్పారు. సో, పిరమిడ్ శక్తి, పిరమిడ్ జగతిలో భాగంగా చాలామంది పిరమిడ్స్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఎక్కువ పిరమిడ్స్ కూడా ఉన్నాయి. సో, పిరమిడ్స్ గురించి పిరమిడ్స్ ఇప్పుడు మాకు ఇక్కడ పిడుగురాళ్ళలో గురునాథం మాస్టర్ గారు పిరమిడ్ కట్టారు. హ్మ్. మేము ప్రతి పౌర్ణమానికి, అమావాస్యకి ధ్యానం చేస్తాం ఈడ. హ్మ్. ప్రాత బద్రీ సార్ అని, అల్లా ఖాన్ అని చాలామంది మాస్టర్స్ వచ్చి ఇక్కడ లెసన్స్ చెబుతుంటారు. హ్మ్. నేను ధ్యానంలో కూర్చుంటే ఈ విశ్వశక్తి అనేది ఆ పిరమిడ్లోకి వస్తుంది. హ్మ్. వచ్చేసి అందరి మీద మన బంగారం కలర్లో మన సూర్యరశ్మి ఎట్లా వస్తుందో ఆ కలర్లో సూర్యకిరణాలు ఎలా వస్తాయి? అట్లా అట్లా మొత్తం అల్లుకుంటుంది, అందరి మీద పడిద్ది అనమాట. హ్మ్. అట్లా వచ్చేసి ఎనర్జీస్ వస్తాయి. వచ్చేసి వాళ్ళ అనుభవాలు, వాళ్ళు వచ్చిన వాళ్ళంతా అనుభవాలు అడుగుతారు లాస్ట్లో. హ్మ్. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెబుతుంటారు. నా అనుభవాలు కూడా నాకు బాగా వస్తుంది. ఇంకెక్కడైతే ఇంకా నాకు ఎక్కువ వస్తుంది హ్మ్. పిరమిడ్లో. ఒకసారి పిరమిడ్లో చేస్తుంటే అసలు పిరమిడ్ ఇక్కడ లేదు, ఆకాశంలో ఉంది పిరమిడ్. ఓకే. వెలుగులు జిమ్ముతున్నాయి. ఇప్పుడు కిటికీలు ఉంటాయి కదా, హ్మ్. తలుపులు ఇవన్నీ అవి తీసేస్తే లోపలంతా సూర్యరశ్మి కాంతి, అసలు మన కళ్ళు తెరవలేనంత కాంతి వచ్చేస్తుంది. అంత వచ్చేసి అంతా పైన ఉన్నాం మేము, కింద ఏం లేదు. కింద ఆధారం కూడా ఏం లేదు. పిరమిడ్కి ఆకాశంలో ఏలాడుతున్నట్టు కనపడదు అన్నమాట. ఓకే. అంత బాగుంది. అసలు పిరమిడ్లో కూర్చుంటే విశ్వశక్తి విపరీతంగా వస్తుంది. ఆ విశ్వశక్తి వల్లే మనం అంతా ఆరోగ్యంగా బాగుంటామని నేను నమ్ముతాను. మరి అందరం కలిసి సామూహిక ధ్యానం చేస్తున్నప్పుడు ఇండివిడ్యువల్‌గా అంటే ఒక్కరు కూర్చొని ధ్యానం చేస్తున్నందుకు డిఫరెన్స్ ఏంటి సార్? ఇండివిడ్యువల్గా కూర్చోవటమేనో సామూహిక ధ్యానం చేస్తే శక్తి అనేది ఎక్కువ వస్తుంది. హ్మ్. ఇండివిడ్యువల్గా కూర్చుంటే తక్కువ వస్తుంది. నీకు ఒక్కోసారి సెట్ కాదు. నీ ఆలోచనలు బట్టి నీకు ఒక్కసారి సెట్ కాదు. అదే నలుగురిలో కూర్చుంటే ఆలోచనలు పోయేసి అందరి వైబ్రేషన్స్ వచ్చేసి అక్కడంతా శక్తి అనేది ఆ ఏరియా మొత్తం కూడా వచ్చేస్తుంది. ఏదైనా అందరు కలిసి ధ్యానం చేసుకుంటేనే బాగుంటుందని నా అభిప్రాయం, ఇండివిడ్యువల్ కన్నా కూడా. మేము పొద్దున్న 5ంటికి లేచి ధ్యానం చేస్తాము, నైట్ ధ్యానం చేస్తాము. నైట్ ఇంట్లో చేస్తాను, పగలేమో అందరిలో కలిసి ఓ 15 మంది 20 మంది వస్తారు డైలీ. మా అపార్ట్మెంట్లోనే కూర్చొని కారిడార్లో అందరం ధ్యానం చేస్తాం. ఓకే సార్. అది. సార్ మరి మీరు ఇంతకుముందు గూడా వేరే సంస్థల్లోకెళ్లారు. అక్కడ ధ్యానం జూసారు. పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో మీకు నచ్చిందేంటి? ఇక్కడ స్థిరపడి ఇంత అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ వెళ్ళడానికి? అంటే ఇదివరకు ఎస్ఎస్వై చేశా, హ్మ్. యోగా క్లాసులు. యోగా క్లాసులు 2 సార్లు చేశా. సోహం మెడిటేషనే కదా అది, శ్వాస మీద ధ్యాస అంటే సోహం మెడిటేషనేగా అనుకునేవాడిని.
తర్వాత అది కాదు అని అర్థమైంది. అది వేరు, కొద్దిగా ఇది వేరు అని అర్థమయ్యి ఇంకా దీనికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నా. ఇది ఈజీగా సునాయాసంగా సునాయాసంగా, తేలిగ్గా ఎక్కడైనా బాగుంది. కూర్చోవచ్చు. ఎక్కడైనా స్థిర కూర్చున్నా నువ్వు సుఖాసనం. కొండల్లో కూర్చో, నీళ్ళల్లో కూర్చో, కొండ మొన్న మేము ట్రెక్కింగ్‌కి వెళ్ళాం. ఈ వెంకటేశ్వర స్వామి కొండ మీదకి. ఈ కొండ మీదకి వెళ్ళాం. వెళ్తే నేను ఒక నలుగురం వెళ్ళామండి. ఇక్కడ భోంచేసేసి, ఇక్కడ ఆశ్రమంలో భోంచేసేసి ఇంక అక్కడ ట్రెక్కింగ్‌కి వెళ్ళిపోయి పెద్ద బండలు, పైన చెట్లు ఇట్లనే. చెట్లుంటే ఇక్కడ ధ్యానంలో కూర్చున్నాం. కరెక్ట్‌గా నలుగురు వెళ్తే నలుగురికి కూడా నాకు వచ్చేళ్ళకే ఎమ్మటనే ఇక్కడ వెలుగులాగా వచ్చేసి థర్డ్ ఐ ఓపెన్ అయింది అసలు ఈడ. కన్ను అనేది కనపడ్డది అసలు ఈడ. ఏది మన శివుడికి కన్ను కనపడేది అట్లా కన్ను కనపడి ఇది ఓపెన్ అయింది. ఓకే. ఓపెన్ కాగానే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడు. హుహు. నల్లగా ఒక విగ్రహము, నామాలు ఇవి పెట్టుకొని కనపడ్డాడు. కనపడ్డ తర్వాత కొంచెం సేపటికి స్వామి మీరు ఒక్కరే కాదు, అమ్మవార్లు కూడా కనపడితే నాకు బాగుంటుంది స్వామి అన్న. అనగానే మళ్ళీ కొంతసేపటికి అమ్మవార్లతోటి కనపడ్డాడు. అది కనపడ్డ తర్వాత స్వామి నీ విశ్వరూపం చూడాలనిపించింది నాకు అని మళ్ళీ కొంతసేపు అడిగా. అడిగితే ఇంకా ఆయన సరేనన్నట్టు కొంచెం సేపటికి ఇంక ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ఈ పట్టు వస్త్రాలు, చేతులు చాలా ఉన్నాయి, ఆయుధాలతోటి చాలా చేతులతోటి ఉన్నాడు. ఫేస్ కనపట్ల. స్వామి నాకు ఫేస్ కనపట్టలేదు, మీరు ఏడ ఆకాశంలో ఉన్నారు కనపట్టలేదు స్వామి అనగానే చిన్నగా నిదానంగా దిగి కళ్ళ ముందుకు ఒక జ్యోతిలాగా వచ్చేసాడు. ఓకే. ఆ జ్యోతి అనేది మనము కళ్ళు తెరిచినప్పుడు చూడలేం, అంత వెలుగు. ఆ వెలుగుకి మన కళ్ళు తెరిపిడి పడవు అన్నమాట. మనకు కాకపోతే కళ్ళు మూసుకున్నా కానీ ఆ వెలుగు అనేది, ఆ జ్యోతి అనేది కనపడిద్ది అన్నమాట. ఆ జ్యోతి కనపడేళ్ళకే స్వామి మీ విశ్వరూపం చూపించారు, ఈ జన్మకు చాలు అని దండం పెట్టుకొని అందరం లాస్ట్కి కొంతసేపు కూర్చొని అందరం మళ్ళీ వచ్చేసాం ఆశ్రమానికి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయాన్ని, శాకాహారం యొక్క ప్రాముఖ్యతని, మీ ధ్యాన అనుభవాలని, ఆనాపానసతి అద్భుతమైన ధ్యానము చేసుకుంటే హెల్త్ బాగుంటుంది, చక్కగా ఉంటామని తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. సో విన్నారు కదండి, అమృతాహారంలో సార్ ఎంతో అద్భుతంగా మరి వారి యొక్క ధ్యాన పరిచయాన్ని, ధ్యాన అనుభవాలని, మానవాహారము, శాకాహారమే అని ఎంతో చక్కగా తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.